నమస్తే అండి. నా పేరు కేమల్ సుతంరావు. ఈరోజు మనం ఉచిత పథకాల గురించి మాట్లాడుకుందాం. మా ఫ్రెండ్ ఒక ఆయన గ్రూప్లో ఈ ఉచిత పథకాల వలన దేశం నాశనం అయిపోతుంది, యుద్ధాలు వస్తాయి, అలాగంటే వీడియోలు పెట్టాడు. అలాగే ప్రజల్లో కూడా ఒక వర్గం వాళ్ళు ఉచిత పథకాలని గొడవ చేస్తున్నారు. అసలు ఉచిత పథకాలు ఏమిటి, వాటి వలన ఉపయోగాలు ఉన్నాయా, అనర్థాలు ఏమైనా ఉన్నాయా మాట్లాడుకుందాం. ఉచిత పథకాల్లో రేషన్ బియ్యం, వృద్ధాప్య పెన్షన్ వంటి పెన్షన్లు ఆ రెండే కరెక్ట్గా అమలు జరుగుతున్నాయి. అవును. తర్వాత కొంత ఆరోగ్యశ్రీ, అలాగే ఉచిత బస్సు వలన ప్రజలే పెద్దగా ఉపయోగించుకోవట్లేదండి. నాకు తెలిసినంత వరకు చాలామంది ప్రజలు ఉపయోగించుకోవట్లేదు. మా కుటుంబంలో మేము ఇప్పటివరకు ఉచిత బస్సు ఉపయోగించుకోలేదు, అలాగే ఏ పథకాలు ఉపయోగించుకోలేదు. ఉన్నాయి. రెండోది ఏంటంటే, ఆయన ఉచిత బస్సు వలన ఇంకా ఏ అనర్థాలు వచ్చేస్తాయని చెప్పుకొచ్చాడు. ఉచిత బస్సు వలన చెడ్డ ఉండదండి. మహిళలకి ఉచిత బస్సు వల్ల చెడ్డ ఉండదు. అంటే ఇస్తారా ఇవ్వరా, వద్దా లేదా అన్నది నేను చెప్పను, ఇమ్మనే చెప్పను, వద్దని చెప్పను. కానీ ఉచిత బస్సు మహిళలకి ఉచితంగా ప్రయాణం చేసే అవకాశం కల్పించడం అన్నది తప్పేం కాదు. ఉదాహరణకి ఒక 100 కిలోమీటర్లు మా మహిళలు ప్రయాణం చేశారండి. 150 కిలోమీటర్లు చేస్తున్నారు అనుకుందాం. వాళ్ళు బస్సు దగ్గర రావడానికి ఆటో ఎక్కుతారు, మళ్ళీ ఏదో సోడావో కూల్ డ్రింక్ తాగుతారు, ఏ జాంపాడో కొనుక్కుంటారు, ఏ పూలో కొనుక్కుంటారు, ఎక్కుతారు, బస్సు ఎక్కుతారు. బస్సు ఫ్రీ, మరి ఈ ఫ్రీ ఎవరు కదా. దిగుతారు, దిగిన తర్వాత మళ్ళీ వాళ్ళు గమ్యస్థానం చేరడానికి మళ్ళీ ఆటో, మళ్ళీ అక్కడ టిఫిన్లు సాధనలు ఏ ఉంటాయి, అవన్నీ ఖర్చులు ఉంటాయి. ఏమండి, అంటే ఒక మహిళ ఉచితంగా పథకాల వలన బయటికి రావడం వలన ఎంతమంది బతికారు? ఆటో, పువ్వుల వ్యాపారి, లేదా కూల్ డ్రింక్ వ్యాపారి, లేదా ఏదైనా తినుబండాల వ్యాపారులు బతుకుతున్నారు ఇక్కడ. అంటే కనీసం ఒక 60 మంది వ్యాపారులు ప్రత్యక్షంగా ప్రయాణికుల వలన బతుకుతున్నారు. అవునా కాదా? ఈ 60 మంది ప్రయాణికులు, ఈ 60 మంది వ్యాపారులు వారి ఉత్పత్తులను వీళ్ళకి అమ్మటం వలన ఉపాధి పొందుతున్నారు. వీళ్ళు అమ్మే ఉత్పత్తుల తయారీదారులు గవర్నమెంట్ పన్ను కడుతున్నారు. అవునా కాదా? ఇప్పుడు కూల్ డ్రింక్ ఉంది, గవర్నమెంట్ పన్ను కడుతుంది కదా. కూల్ డ్రింక్ షాప్ మూసేస్తుంటే గవర్నమెంట్ పన్నే వస్తుంది. ఇప్పుడు 1000 రూపాయలు అమ్మేవాడు 10,000 అమ్మేవాడు 1000 రూపాయలు అమ్మితే గవర్నమెంట్ పన్నే వస్తుంది. మనం వెళ్ళి కూల్ డ్రింక్ తాగితే కూల్ డ్రింక్ షాప్ యజమాని ఇంకొకటికి ఎవరికో ఇస్తాడు, ఆ ఇంకొకటి ఎవరో అలా 4 అంచెలుగా పన్నులు వెళ్తాయి, 4 అంచెలుగా ఉపాధి జరుగుతుంది. అంటే మహిళలు ఉచిత బస్సు వలన అమ్మకాలు పెరుగుతాయండి. తినుబండారాలు అయితే ఉన్నాయి, ఇతరత్ర కొన్ని అమ్మకాలు, సర్వీసులు పెరుగుతాయి, ఉపాధులు పెరుగుతాయి. అదే తప్పుడు పథకం ఏం కాదు. అలా ఇమ్మని నేను చెప్పను, దాన్ని పక్కన పెట్టేద్దాం. ఇంకా వృద్ధాప్య పెన్షన్ అంటే మీకు సర్వీస్ అన్నది అందరూ చేస్తున్నారు. ఇదే ఫలానా వాళ్ళే సర్వీస్ చేస్తున్నారు, రాష్ట్రపతి గారే చేస్తారు, న్యాయమూర్తి గారే చేస్తున్నారు అన్నది ఏం లేదు, అందరూ చేస్తున్నారండి. అందరూ చేస్తేనే దేశం మనగలుగుతుంది. మనం బయటకు వచ్చామంటే మనం ఒక్కరి వలన దేశం బతుకుతుంది కదా. మనకే ఎవరో సర్వీస్ చేస్తుండే కదా మనం ఏదో తిని బట్టకట్టి బతుకుతున్నాం. అందరూ మనం అన్నీ చేసుకోం కదండి. అందరూ చేస్తేనే దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. గురజాడ అప్పారావు గారు చెప్పారు, దేశం అంటే మట్టి కాదండి, దేశం అంటే మనుషులే. అందరూ ఉపాధులు ఉంటేనే, అందరూ బాగుంటేనే మనం బాగుంటాం. ఏమండి, అలాగా ఈ పెన్షన్లో తీసుకునే వాళ్ళందరూ కూడా గతంలో సర్వీస్ చేసి దేశాన్ని నిలబెట్టిన వాళ్ళే. పక్కన పెడతాం. రేషన్ బియ్యం కూడా అంతే. ఏమన్నా మీకు కొన్ని వర్గాల వాళ్ళని ఆదుకోకపోతే ఏమవుతుందంటే అండి, ప్రజల్లో కొనుగోలు శక్తి తగ్గిపోతుంది, అనారోగ్యాలు పెరిగిపోతాయి, దేశం అస్వస్థం అయిపోతుందండి.
దోపిడీలు పెరిగిపోతాయి, దౌర్జన్యాలు పెరిగిపోతాయి. ఇప్పటికే చాలా చోట్ల ఇలాంటి శక్తులు మనం చూస్తూ ఉంటాం. వాడు బతకడానికి ఏదైనా చేస్తాడు. అలా ఏంటంటే అండి, కొంతమందిని గవర్నమెంట్ ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరికి ఏమి ఇవ్వద్దు, వాళ్ళందరూ శ్రామికులకి ఉంచేయండి అంటే కుదరదు. కొంతమంది ఏమనుకుంటారంటే శ్రామికులు లేరు పనిచేసేవాడు లేదంటారు. నిజమే, పనిచేసేవాడు మీకే కాదు, జమీందారులకే కాదు, మాకు లేరు. శ్రామికుడే దొరకడం లేదు. దీనికి కారణం ఉపాధి అవకాశాలు లేకపోవడం వలన చదువుకున్న వాళ్ళు కొన్ని దేశాలకు వెళ్ళిపోతున్నారు, చదువు రాని వాళ్ళు కొన్ని దేశాలకు వెళ్ళిపోతున్నారు మెరుగైన సంపాదన కోసం. అంటే అదే తక్కువ జీతాలతో లేదా తక్కువ సంక్షేమ పథకాలతో అందరికీ సమానమైనటువంటి ఉద్యోగ వ్యాపార అవకాశాలు ఇస్తే మన సంపద బయటికి వెళ్తాం, మన శ్రామికులు కానీ మన మానవ వనరులు కానీ బయటికి వెళ్దాం, ఇక్కడే ఉంటాయి. ఇప్పుడు ఒక ఆయన చెప్పాడు, ఉచిత పథకాల వలన దేశం నాశనం అయిపోతుంది, యుద్ధాలు వచ్చేస్తాయి. యుద్ధాలు ఎవడు చేస్తాడండి? యుద్ధాలు ఎవ్వరు చేయరు. యుద్ధాలు చేసే అంత ఓపిక ఎవ్వడికి లేదండి. పక్కన పాకిస్తాన్ ఉంది, వాళ్ళ బతుకు వాళ్ళే బతకలేకపోతున్నారు. కానీ ఏదో అప్పుడప్పుడు మేము ఉన్నామని ఉనికిని చాటుకోవడానికి ఏదో పలుకుతూ ఉంటారు ప్రగల్భాలు. బంగ్లాదేశ్ వాళ్ళు మనం విజిలేస్తే పారిపోతారు. యుద్ధాలు తుపాకులే చూపించక్కర్లేదండి, మనం విజిలేస్తే పారిపోతారు బంగ్లాదేశ్ వాళ్ళు. ఇంక చిన్న దేశాలు ఉన్నాయి, వీళ్ళు యుద్ధాలకు వచ్చేంత సామర్థ్యాలు కానీ ఓపిక కానీ టైం కానీ వాళ్ళకి లేదు. వాళ్ళ టూరిజం వాళ్ళది. ఇంక చైనా, ఇటు వచ్చి చైనా వాడు వస్తే మన మీదకి రావాలి. కానీ చాలా చిత్రం ఏంటంటే మనం భయపడుతూ ఉంటారు. కొందరు పెద్దలు ఏంటంటే చైనా వాడు వచ్చేస్తున్నాడు, అది తయారు చేస్తున్నాడు అంటే మనకు మీద చేస్తాడు. ఎందుకు చేస్తాడండి? చైనా వాడికి అదే పని. చైనా వాడికి మన ఇండియా పెద్ద మార్కెట్. వాడి దేశంలో తయారైన ఉత్పత్తులన్నీ కూడా మన ఇండియా ఎక్కువ కొంటుంది నాకు తెలిసి. నా దగ్గర సాక్ష్యాలు ఆధారాలు లేవు. మన ఇండియాలో ప్రతి ఒక్కరి దగ్గర చైనా ఫోన్, ఇయర్ ఫోన్స్, లేకపోతే ఏదో ల్యాప్టాప్లు, లేదా టీవీలు, లేకపోతే ఏదో దాని ట్యాబ్లెట్ ఏదో అంటారు అవి, క్యాలిక్యులేటర్స్, ఇంకా రకరకాల ఉత్పత్తులు చైనావే. చైనా వాడు చెత్తను పారేసినట్టు మనకి వస్తువులను మన మీద విసిరేస్తున్నాడు. మనం చౌకగా వస్తున్నాయి కదా మనం కొంటున్నాం. కొంతమంది మనకు బోర్డులు పెడుతుంటారు, భారతీయ ఉత్పత్తులే కొనండి అని. వాళ్ళ చేతులు చైనా కూడా ఉంటుంది. ఏదో పెద్ద దేశభక్తుల్లాగా భారతీయ ఉత్పత్తులే కొనండి అని బోర్డు పెడతాడు. ఆయన చేతిలో ఉన్న ఇంట్లో అన్నీ చైనా వస్తువులే ఉంటాయి. మనం సరిగ్గా చెక్ చేస్తాం, చెప్పుకోవడానికి బాగుంటాయి. చైనా వాడికి మనం భారతదేశం పెద్ద మార్కెట్ని ఎవడు కూలదోసుకోడు. తెలివైన వాడు ఎవడు కూడా మార్కెట్ని కూలదోసుకోడండి. చైనా వాడు తెలివైనవాడు కాబట్టి అంత బాగా అభివృద్ధి చెందారు వాళ్ళు. మార్కెట్ని ఎప్పుడు ఎవడు పాడు చేసుకోడండి. మనం పాడు చేసుకుంటాం మన ఊళ్ళో మార్కెట్ని. చిన్న గొడవ వస్తాయి వ్యాపారులకి మనకేనా. మన రాత్రి వెళ్ళి మొత్తం ప్రజలందరూ వెళ్ళిపోయి మార్కెట్ని వాళ్ళని అంటించేస్తారా? వ్యక్తిగతంగా ఏముంటాయి, గొడవలు ఉంటాయి. మార్కెట్ని అంటించేసి ఎవడో పొరపాటు చేయడండి. మార్కెట్ ఉంటేనే కదా మనం తింటున్నాం. డైలీ తెల్లారేవాడికి మార్కెట్ లేకపోతే మనం ప్రతి ఒక్కడూ వెళ్ళవలసింది మార్కెట్కే. పాలు, కూరలు, పళ్ళు, ఇంకా రకరకాల ఉత్పత్తులు మార్కెట్కి వెళ్ళవలసిందే. మార్కెట్ లేకపోతే ఏమీ లేదు. అలా మార్కెట్ని ఎవడో పాడు చేసుకోడండి. ఒక్క పాయింట్ చాలు కామన్ సెన్స్గా ఆలోచిస్తే. చైనా వాడు మన జోలికి రాడు. ఇంకెవడొస్తాడండి? ఏమన్నా వస్తే పెద్దరికంగా మన పెద్దనగా రావాలి. ఆయన ఇప్పటికే చావు తప్పి కన్నులు ఒట్టపోయింది అంటారు కదా. ఏదో పెద్దరికంగా పాకిస్తాన్ వాడు ఉన్నాడు కదండి, వాడిని పెట్టుకుని ఒరే అణుబాంబు వేస్తాడు అని ఏదో ఈ సొలుకోవు చెప్పుకుంటాడనమాట. ఎవరి దగ్గరికి వెళ్ళి? ఇరాన్ దగ్గరికి వెళ్ళి. ఇరాన్కి పాకిస్తాన్కి ఏదో సంబంధాలు ఉన్నాయి కదా. ఇవ్వ అమెరికా వాడు ఒకసారి కోపంగా ఉన్నాడు, అణుబాంబు వేస్తాడు అనేది చెప్పుంటాడు. అందుకని కొంచెం తగ్గారు వాళ్ళు, మళ్ళీ కొట్టుకుంటున్నారు. ఇవన్నీ ఏంటంటే చైనా వాడు అమెరికా వాడి దగ్గర అంతేం లేదండి. ఇప్పటికే అనిపించుకున్నాడు. ప్రపంచవ్యాప్తంగా అమెరికా ప్రెసిడెంట్ గారికి, ఇప్పుడున్న ప్రెసిడెంట్ గారికి ఎటువంటి క్రెడిట్ పాయింట్లు లేవండి. ఆయన అంటే ఎవరు కూడా ఒప్పుకోవట్లేదు. సొంత దేశంలోనే ఆయన పార్టీలోనే ఆయనకి 3-4 వ్యతిరేకంగా ఓటు చేశారు మొన్న. ఆయన దేశంలో ప్రజలు ఆయనకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా కూడా ఆయన్ని మెంటలిస్ట్ అంటున్నారు. అంటే ఆయన మాట్లాడిన మాటలు మళ్ళీ అరగంటలో మర్చేస్తాను అంటున్నారు. ఇన్ని వేల కోట్లు తగలబెట్టి ఆయన చేసింది ఏమి లేదు. ఇప్పటికే ఆయనకి అర్థమైపోయింది. ఆయనకే కాదు, ప్రపంచ దేశాలందరికీ కూడా రష్యా యుక్రెయిన్ యుద్ధం చూసి, లేదా అమెరికా ఇరాన్ యుద్ధం చూసి అందరికీ కూడా జ్ఞానోదయం అయింది. ఏంటంటే యుద్ధాలు కరెక్ట్ కాదు, కూర్చుని మాట్లాడుకోవాలి. అందువల్ల యుద్ధాలు ఎవరు చేయరండి. ఉచితాలు ఇచ్చేస్తున్నారు, యుద్ధాలు వచ్చేస్తాయి, మనం ఎక్కడ పారిపోతాం అన్నాడండి ఒక ఆయన ఏదో వీడియోలో. ఉక్రెయిన్కి మనకి అసలు స్టార్ట్ ఏంటండి? ఉక్రెయిన్ చిన్న దేశం, మన భారతదేశంలో చిన్న రాష్ట్రంలో ఉంటుంది ఉక్రెయిన్. వాళ్ళ వనరులు వేరు, వాళ్ళ భౌగోళిక పరిస్థితులు వేరు, వాళ్ళ నదీ జలాలు వేరు, వాళ్ళ ఉష్ణోగ్రతలు శీతోష్ణ స్థితులు వేరు, వాళ్ళ పంటలు వేరు, వాళ్ళ జనాభా ఆహారపు అలవాట్లు వేరు. మనం అన్నీ డిఫరెంట్గా ఉంటాం. మన భావనలు వేరు, మన సంప్రదాయాలు వేరు, మన చట్టాలు వేరు, మన ఆచారాలు వేరు. వాళ్ళకి మనకి పోలికేంటి? అంత పెద్ద దేశం ఉక్రెయిన్ యుద్ధం వచ్చేసింది, రష్యావాడు యుద్ధం చేసింది, ఉక్రెయిన్ నుంచి పారిపోతున్నారు, మనం ఎక్కడ పారిపోవాలని అడిగాడు ఆయన. మా ఫ్రెండ్ గ్రూప్లో పెట్టాడు ఆయన వీడియో. అసలు ఉక్రెయిన్కి దీనికి పోల్చి చెప్పడం అంత అవివేకం ఇంకేముందండి. అలాగే ఉచిత పథకాలకి యుద్ధాలకి చెప్పే అంత అవివేకం ఇంకేముంది. ఉచిత పథకాల వలన ప్రజలకి కొనుగోలు శక్తి పెరుగుతుంది, అమ్మకాలు పెరుగుతున్నాయి, గవర్నమెంట్కి పన్నులు వస్తున్నాయి. అవునాయి, లేకపోతే ఏమొస్తుంది? రోగాలు, దౌర్జన్యాలు, దాడులు వస్తాయి, శాంతి పద్ధతులు అదుపు తప్పుతాయి. అప్పుడు నష్టపోయేది ఎవరండి? మళ్ళీ ప్రజలే. అందువల్ల ఏంటంటే మరీ మనకు నోరు ఉంది కదా ఉచిత పథకాలు అనకూడదండి. నిజమే ఉచిత పథకాలు ఇమ్మని చెప్పం, కానీ ఏంటంటే దాని వెనుకున్న కారణాలని మనం అర్థం చేసుకోవాలి. ఏమండి, మరి ఉచిత పథకాలను విమర్శించిన వాళ్ళు డబుల్ పెన్షన్లు ఎందుకు విమర్శించరు? ఒక ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు, ఎంపీలు అయ్యి రిటైర్ అయిపోయి ఆ పెన్షన్ ఈ పెన్షన్ తీసుకుంటున్నారని చెప్పేసి వార్తలు ఉన్నాయి. మరి ఒక్కదో మనకైతే తెలియదు. మరి అలా తీసుకొచ్చా మనిషి బతకడానికి 8,000 కావాలండి. మీరు ఇచ్చి 4,000 రూపాయలకే గొడవ చేస్తున్నారు. 50,000, 60,000 పెన్షన్లు, ఇంకా రకరకాల ఆఫీసు, లైబ్రరీ అటెండరు, గన్మెన్లు, ప్రోటోకాల్స్, ఇవన్నీ రిటైర్ అయిపోయిన వాళ్ళకి అవసరం ఉండే. వాళ్ళకైనా భద్రత మనకు ఉండదా? ఉండే. సరే, పక్కన పెడతాం. ఇంకొక ఆయన ఉన్నాడండి. ఆయన అండి సినిమా హీరో అండి, కోట్లు ఉన్నాయండి, 1,000 కోట్ల రూపాయలు ఉన్నాయండి, పెన్షన్ తీసుకుంటున్నాడు అన్నాడు. పెన్షన్ తీసుకోవడం తప్పని నేను చెప్పను, కరెక్ట్ అని చెప్పలేను. ఆయన సినిమా హీరో అయ్యాడు, కష్టపడి సంపాదించుకుంటాడు కదా సినిమా హీరో అవుతా. ఆయన డ్యాన్సులు నచ్చో, పాటలు నచ్చో, ఇంకోటి నచ్చో, మీరే హీరోని చేశారు ఆయన్ని. ప్రజలే కదా చేస్తారు హీరోని. అంటే ఆయన సంపాదన అది. ఇప్పుడు ఆయన ఇంటింటికి వెళ్ళి నాకు డబ్బులు ఇవ్వండి అని మోసం చేయలేదు కదా. కష్టపడి నా సినిమాల్లో నటించాడు, హీరో అయ్యాడు, సంపాదించుకున్నాడు ఆయన. దాన్ని మనం తప్పట్లేదు. ఆయన పెన్షన్ తీసుకున్నాడు, రిటైర్ అయిపోయాడు ఆయన, పెన్షన్ దాన్ని తప్పట్లేదు. అది ఏదో రకంగా మళ్ళీ ఇస్తే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. దాన్ని మనం అనకూడదు. మీరు డబుల్ పెన్షన్ తీసుకుంటే అనవచ్చు, తప్పలేదు. అవునా, ఉచిత పథకాల గురించి మాట్లాడేటప్పుడు కూడా మనం అన్ని కారణాలని కూడా మనం అన్ని విషయాలని అవగాహన చేసుకుని మాట్లాడుకోవాలి. రెండోది ఏంటంటే అసలు ఈ సంక్షేమ పథకాలు గవర్నమెంట్ వసూలు చేసిన పన్నుల నుంచి సంక్షేమ పథకాలు ఎవరు ఎంత తీసుకుంటున్నారు అన్నది ఒక ఆడిట్ జరగాలండి. గవర్నమెంట్ మౌనంగా ఉండకూడదు. అదే గవర్నమెంట్ అయినా కావచ్చు, ఏ పార్టీ అయినా కావచ్చు. గవర్నమెంట్ మౌనంగా ఉండడం వల్ల సమస్యలు వస్తాయి. ఏ వర్గం వాళ్ళు ఎంత జనాభా శాతం ఉన్నారో, ఎంత సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి వాళ్ళకి, ఉన్నతాధికారులు ఎంతమంది, ఉన్నతోద్యోగులు ఎంతమంది, ఉద్యోగుల్లో కనీసం 5-6 కేడర్లు ఉన్నాయి వాళ్ళు. అలాగే ప్రజల్లో కూడా 5-6 కేడర్లు ఉంటాయి. పెద్ద పెద్ద బడా వ్యాపారులు, చిన్న చిన్న వ్యాపారులు, వృత్తిదారులు, శ్రామికులు,
రైతులు, ఇలా రకరకాల వర్గాలు ఉన్నాయి. ఏ వర్గం ప్రజలు ఎంతమంది ఉన్నారో వాళ్ళకి ఎంత సంక్షేమ పథకం అమలు అవుతుందన్నది గవర్నమెంట్ ఒక అధికారికమైనటువంటి ఆలోచన చేసి చక్కగా ఒక ఏదో ఒకరోజు 2 రోజులు తేలిపోకూడదండి. కనీసం ఒక 5-6 నెలలు, ఒక సంవత్సరం పాటు దీని మీద ఒక డేటా సేకరించి ఆడిటింగ్ చేయాలి. అందులో ఎటువంటి లొసుగులు ఉండకూడదు. అందరూ ప్రైవేట్ వ్యక్తులే ఉండాలి. అది పబ్లిక్లో పెట్టాలి ఆడిటింగ్ని. అప్పుడు సంక్షేమ పథకాలు ఎవరికి అవసరం లేదు, ఎవరికి ఎక్కువ ఇస్తున్నారు, ఎవరికి తక్కువ ఇస్తున్నారు అన్నది తెలిసిపోతుంది. ఏమంటాయి? అంతేకాని మనం సరైన శాస్త్రీయమైన విశ్లేషణ లేకుండా ఏ పథకాన్ని లేదా ఏ వర్గాన్ని మనం తప్పట్టుకోదండి. అది నా అభిప్రాయం. ఓకే అండి. జై హింద్.